పంచాయతీ పోవాల టైం అవుతుంది, తొందర సేవ పట్టుకరా. ఇగో తాగు. జమీందారు ముందే నేను షాయి గ్లాస్ తోటి కొడతావా? ఆయన చూస్తే ఎంత ఫీల్ అవుతాడు? నా పోలికలే కాదు, నా పేరు కూడా జమీందారే తెలుసా? ఆ పేరే నా కొంప ముంచింది. నువ్వు పెళ్లి సూపులకు వచ్చేటప్పుడు జమీందారు నిన్ను చూసుకోవడానికి వస్తాడు, జమీందారు నిన్ను చూసుకోవడానికి వస్తాడంటే నిజంగానే జమీందారు వస్తాడు కావచ్చు అని నీ ముఖం చూడకుండానే ఓకే చేసిన. నా మొహానికి ఏంది, రాజులా ఉంటాను. అయినా మా అమ్మేమనేది తెలుసా? నీది మీ తాత పోలికరా అనేది. అవునా? గట్లయితే నీకత్తే మీ నాన్నోళ్ళ నాన్న పోలికి రావాలి, లేదంటే మీ అమ్మోళ్ళ నాన్న పోలికి రావాలి. గీ దిక్కుమాల జమీందారు పోలికి ఎందుకు వచ్చింది? వాళ్ళమ్మ చెప్పింది నిజమే, వాని తాతని నేనే. నువ్వా? మరి ఇళ్ళ నాన్న నీ కొడుకు కాదు కదా. పోలికలు రావాలంటే పెళ్ళే చేసుకొని అవసరం లేదు, మా ఇంట్లో పని చేస్తే చాలు. మరి వీడిని మనవాడైతే వీని జీవితాన్ని బాగా చేయాలని నీకు అనిపించలేదా? అందుకేగా నా కొడుకు వాని కొడుక్కి 3000 జీతం ఇచ్చి ఇంట్లో పనికి పెట్టాడు. ఎవడన్నా కొడుక్కి ఇల్లు రాసిస్తాడు, ఇంట్లో పనియడు. నువ్వు అన్నట్టు ఈ ఇల్లు వాని పేరు మీద రాసిచ్చిందనుకో, కరెంటు బిల్లు వాడే కట్టాలి, నల్ల బిల్లు వాడే కట్టాలి, ఇంటి పన్ను కూడా వాడే కట్టాలి. అదే ఇప్పుడు అనుకో అవేం లేకుండా దర్జాగా సొంతిల్లు లెక్క వండుకుంటా పైకెళ్ళి 3000 జీతం కూడా తీసుకుంటాడు. లాజిక్ మంచిగానే ఉంది, కానీ మ్యాజిక్ లా ఉంది. ఏంటది? ఆయన సైలెంట్ అయిపోయింది, కానీ నువ్వు పోయి టిఫిన్ డబ్బా పట్టుకరాపో, పట్టుకొని పంచాయతీ కోతా. పోయినవుతి ఏదో తీర్పులు చెప్పడానికి పోయినట్టు బిల్డప్. నువ్వు పోయేది పంచాయతీకి, పాస్ పంచాయతీకే కదా. తెత్తుండు. పైసలు సంపాదించక దీనికి బాగా అలసి అయిపోయినా. ఎట్లనే చేసి పైసలు సంపాదించి దీన్ని నోరు మూపియాలి. ఎవర్రా మీరంతా నా ఇంటికి కట్టారు? ఏం సంగతి? కలర్ వేద్దామని చూస్తున్నాం. ఏంది నా పెళ్ళానికి కలర్ వేస్తానని నాతో చెప్తానా? అయ్యో ఆయనకు అది లేదు. అరే నీ మోతనం ఉప్పెలా ఉట్టకపోయిందా? పాప కొంచెం వాడికి అర్థమవుతాడు చెప్పు. అదే సార్, మీకు ఆ పాడుబుద్ధి లేదు అంటున్నాను. గట్లయితే ఎందుకు చూస్తుర్రు? మీ ఇంటికి కలర్ వేద్దామని. ఓ మీరు ఇంటికి రంగులు వేసుకుంటోళ్ళా? మేము ఇంటికి రంగులు వేసేటోళ్ళం, బోర్లకు చుట్టలు తీసుకోవడం కాదు, సినిమా తీసుకోవడం. మీ ఇల్లు మాకు 10 రోజులు రెంట్కి ఇస్తే మాకు నచ్చిన రంగేసి షూటింగ్ వేసుకుంటాం. ఏంది నా ఇల్లు కలర్ మారుస్తావా? అది నా సెంటిమెంట్ కలర్, మార్చడానికి కుదరదు. పోనీ కలర్లు మార్చుకోకుండా చేసుకుంటాం. అది కూడా కుదరదు. అంత మాట అనుకు బ్రదర్, ఎన్నూరు తిరిగినా ఇసొంటి ఇల్లు మాత్రం దొరకలేదు. రెంట్ ఎంతైనా పర్లేదు, ఒక్క 10 రోజులు రెంట్కి. నా పిల్లం నేను పైసలు సంపాదించలేనని నన్ను చీప్గా చూస్తుంది కదా. ఆగు, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిందనుకో, పైసలు అట్లనే వీళ్ళందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి అది నన్ను తిట్టుడు కూడా తిట్టది. ఇద్దామంటావా వద్దంటావా? నువ్వేం ఆలోచిస్తున్నావు అర్థమైందయ్యా. రెంట్ కోసమే కదా. రోజుకు 10,000 ఇస్తా, ఉంచుకో. 5 రోజులు అడ్వాన్స్ 50,000. అయ్యా రెంట్ తక్కువని శాఖ నెట్టున్నారు. మాది లో బడ్జెట్ మూవీ, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒప్పేసుకోండి పోదంపా. ఇప్పటిదాకా నన్ను మా అమ్మని తిట్టినావు కానీ ఇప్పుడు చూడు మా అమ్మ వల్ల ఎన్ని పైసలు వచ్చినాయో. జన్మకు ఒక శివరాత్రి వచ్చినట్టు ఏదో వచ్చినలే ఒక్కసారి, అంతగానో ఎగిరిపడకు. అబ్బా ఇప్పుడు కూడా తిట్టుడే నానే, పైసలు తెచ్చినా మెచ్చుకోవా? నిన్ను మెచ్చుకునే ముచ్చట పక్కన పెట్టి కానీ నాకు ఐడియా వచ్చింది. మా ఊళ్ళో చాలా షూటింగ్లు జరుగుతుండే. ఆ షూటింగ్ చూడడానికి మస్తు మంది జనాలు వస్తుండే. వచ్చిన వాళ్ళకి మా బాబాయి గోలీ సోడాలు సమోసాలు అమ్ముతుండే. మనం కూడా అమ్ముదామా? గంత అవసరం లేదు కానీ ఇట్లాగో షూటింగ్ ఇంట్లోనే కదా, షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళకి టికెట్ పెడదాం, మనకి పైసలే పైసలు. మట్టిలో పడేసిన మామిడి పిక్కకు ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చినట్టు పక్కన పడేసిన నీ మెదడుకి మస్తు ఐడియా వచ్చిందిలే. మరి ఏమనుకుంటాను? అగో వీళ్ళేది మళ్ళీ వస్తారు. షూటింగ్ మేము రేపటి నుంచి చేసుకుంటాం, కానీ ఒక కండిషన్. ఏంటిది? లోపల మేము ఏం చేస్తున్నా కూడా మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయదు. ఓకే
మాది కూడా కండిషన్. ఏంటిది? ఇంటి బయట మేము ఏం చేసుకున్నా కూడా మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మాకు ఓకే. మాకు ఓకే. వచ్చి ఆగండి ఆగండి ఆగండి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా స్వాగతం పలుకుతారని. మరి ఏమనుకుంటున్నారు? ఈ 10 రోజులు మీరు మా గెస్ట్, మిమ్మల్ని మంచిగా అరుచుకోవాలి. థ్యాంక్ యూ. గుర్తుంది కదా, ఈ 10 రోజులు లోపలికి వచ్చి మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు. మీకు కూడా గుర్తుందిగా, ఈ 10 రోజులు బయటకు వచ్చి మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. వచ్చిన టికెట్ పైసలతో నీకు బంగారు కొలుచుకొని ఇస్తానే. జమ్మి మీ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది కదా, చూడొచ్చారా? చూడొచ్చురా, ఎందుకు చూడరాదు? మంచిగా చూడొచ్చు. థ్యాంక్ యూ రా. హలో హలో, ఇడికిరా ఒప్పుకుంటా పోతాను. టికెట్ పైసలు ఇచ్చిపో. అరే ఏమన్నా సినిమా చూసాను టికెట్ ఉంటుంది కానీ షూటింగ్ చూసాను టికెట్ ఉంటుందిరా? ఇక్కడ అట్లే ఉంటది, నీకు కావాలంటే చూడు, లేకపోతే లేదు. సరే తీరా ఒక టికెట్ ఏది 50 రూపాయల 100 రూపాయల? ఇందులో కేటగిరీలు కూడానా? అవునరా, 50 రూపాయలు అనుకో దొంగ లెక్క వెనకాల కిటికీలకి వెళ్ళి చూడాలి. అదే 100 రూపాయలు అనుకో దొర లెక్క ముంగటి కిటికీలకి వెళ్ళి చూడాలి. నీకేది కావాలో చెప్పు. ఇంత బతుకు దొంగల వెనక నుంచి చూస్తాను ఏంటి? 100 రూపాయల టికెట్. సరే పో. టికెట్ ఏదిరా? నా మాటే టికెట్ రా. నువ్వు యో గట్ల పోయి ముంగటికి వెళ్ళి చూడిపో. అమ్మా గట్ల ముంగటికి వెళ్ళి చూడిపో. అరే అక్కడ షూటింగ్లో ఏం లేదు, ఏదేదో సౌండ్లు వినబడుతున్నాయి తప్ప షూటింగ్ అని చెప్పేసి పైసలు దొబ్బుతున్నావు అరా? మర్యాద నా పైసలు నాకు ఇచ్చేసాయి, లేకుంటే సంపేత్తా. అరే ఇప్పుడు నీ 100 కోసం నేను బొందలు గడ పోతున్నారా? ఇగో తీసుకో నీ 100 నువ్వు. అదేంటి లోపల షూటింగ్ అయితే అంటాడు. వీళ్ళు షూటింగ్ పేరుతో ఇంకేమైనా చేస్తుర్రా ఏంది? ఈడుండి అనుకోవడం ఎందుకు, పోయి చూద్దాం పా. పా చూద్దాం పా. నిజమేనే, లోపల నాకు కూడా ఏం కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు షూటింగ్ అని చెప్పి మనం టికెట్లు అమ్మలేమా? వెయ్యక నువ్వు ఒక బొంగుల ప్లాన్ వేస్తే అది కూడా సంకటాకిపోయింది. అట్లా అని చెప్పి వదిలేస్తానా? రేపు చూడు నా టాలెంట్ ఏందో చూపిస్తా. ఇగో జమ్మి మాకు 200 రూపాయల టికెట్లు. సరే మీకు టికెట్లు ఇస్తే గానీ ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? లోపల జరిగే షూటింగ్ మామూలు షూటింగ్ కాదు. అది పుణ్యం చేసుకున్న వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది. పాపం చేసుకున్న వాళ్ళకి అది కనిపించదు. అవునా? అయితే మాకు కనిపిస్తలే. సరే ఇటీ అట్లా పోయి ముంగటికి వెళ్ళి చూడిపో. సరేపా. నాకేం కనిపించలేదు, నీకైనా కనిపించిందానే? ఏం కనిపించలేదండి. ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో మన పాపాత్మ అనుకుంటారే మనకు కనిపించిందని నటిస్తాం. సరేనా? అబ్బా హీరో రియల్ గా ఫైట్ చేస్తాడు లోపల. హీరోయిన్ చాలా బాగుంది. డ్రెస్సే కాస్త పొట్టిగా వేసుకుంది, కొంచెం పొడి వేసుకుంటే బాగుంటుంది. సరే మేము పోయేస్తాం. సరే సరే. వీడేంది లోపల ఏదో చూసినట్టుండు. మన ప్లాన్ వర్కౌట్ అయింది. అన్నా ఇంకో విషయం తెలుసా? ఏంటిదిరా? నిన్న రాత్రి పోషమ్మ మాయమైందండి. మాయమైందా?
నాకు ముందే తెలుసు ఆ పోషమ్మ మైసమ్మకి కోని కొత్త అని మొక్కింది కానీ కోయలే. అందుకే మైసమ్మ ఏకంగా మేకనే మాయం చేసింది. ఊకోవే, నువ్వు నీ ఆదర్శం. ఎవరికైనా మంచి జరిగిందనుకో అబ్బో వాడు అదృష్టవంతుడు అంటాడు. అదే ఎవరికైనా చెడు జరిగిందనుకో పోషమ్మ వేసింది మైసమ్మ వేసింది అని దేవతల మీదకి నెట్టేస్తారు. దేవతలకు వేరే పని లేదా? ఇది చెప్పడానికి వచ్చినావారా? సరే పో. అగో గీ స్వామీజీ ఏంది ఇట్లా తిరుగుతుండు? 5-6 రోజుల నుంచి కోళ్ళు మేకలు మాయమైతేనే కదా, అందుకే ఆ ఎడవతనే తెలుసుకోవడానికి ఊరోళ్ళందరూ కలిసి గా స్వామీజీని తీసుకొచ్చిర్రు. వాసన వాసన స్వామి ఏం స్వామి గట్ల వాసన చూస్తుర్రు? వాసన దయ్యాల వాసన రా. ఏంది దయ్యాల వాసన? మామూలుగా దయ్యాలు మనుషుల వాసన చూసి నరవాసన అంటాయి. నువ్వేం స్వామి రివర్స్ అంటున్నావు? ఈ ఇంట్లో దయ్యాలు కాపురం చేస్తున్నాయిరా. ఓ ఇదా, ఇన్ని రోజులు నా పిల్లం నా ఒక్కనికే దయ్యం లెక్క కనిపిస్తుంది అనుకున్నా, ఇప్పుడు నీకు కూడా అట్లే కనిపిస్తుందా? మూర్ఖుడా, ఈ ఇంట్లో నిజంగానే దయ్యాలు కాపురం చేస్తున్నాయిరా. ఈ ఊళ్ళో కోళ్ళు మేకలు పోవడానికి కారణం ఈ దయ్యాలే కారణం రా. ఊరుకోండి స్వామి, లోపల సినిమా షూటింగ్ అవుతుంది. నువ్వేంది దయ్యాలు అంటున్నావు? పద చూపించు. లోపల షూటింగ్ జరుగుతుంది అన్నావు కదా, ఏరి వాళ్ళు? ఉన్నారు స్వామి, వాళ్ళు మనకు కనిపించరు. వాళ్ళు మనుషులు అయితే కదా మనకు కనిపించడానికి. అయ్యో వాళ్ళు మనుషులే స్వామి, నిన్న నాతోటి మాట్లాడారు కూడా. అయితే ఒకసారి పిలువు. వాళ్ళని విలువద్దు స్వామి, లోపల ఉన్న వాళ్ళని మేము డిస్టర్బ్ చేయొద్దు, బయట ఉన్న మమ్మల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయరు. ఇది మా ఒప్పందం. నీ ఒప్పందం ఏదో నేను చూసుకుంటాను, ముందు వాళ్ళని పిలువు. అయ్యో సరే. డైరెక్టర్ సార్, డైరెక్టర్ సార్. ఎందుకు పిలిచారు? అత్యాశకు పోయి ఇల్లును దయ్యాల పాలు చేసినావు కదా, నీ కర్మ అనుభవించు. పైసలు సంపాదిస్తాను ఉన్నిళ్ళు కూడా దయాలు పాలు చేసినావు కదా సచ్చినాడా నువ్వు. అమ్మో